హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విబాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా వెజిటేబుల్స్తో శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ రెసిపీ చేయడానికి నేను ఒక 6 బంగాళాదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంపని మనము ఫైన్గా గ్రేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు. మ్యాష్ చేసుకున్నా మనకు అక్కడక్కడ కొద్దిగా ఉండలు అనేవి ఉంటాయి కాబట్టి నేను ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక కుకుంబర్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక క్యారెట్ని సన్నగా తురిమి వేసుకుంటున్నాను. అలాగే ఒక టొమాటోని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్, ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలా, ఒక క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి ఒక నిమ్మకాయని పిండుకోవాలి. మనకి అక్కడక్కడ పులుపు అనేది కూడా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మనం అంతా బాగా కలుపుకుంటే ఈ విధంగా మనకి మిశ్రమం అనేది తయారవుతుంది. సో ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ మీద ఈక్వల్గా పరుచుకోవాలి. పిల్లలు ఎవరైనా వెజిటేబుల్స్ తినరు అనుకుంటే మీరు ఈ విధంగా చేసి ఇవ్వచ్చు. హెల్తీగా హ్యాపీగా తింటారు. సో ఇలా బ్రెడ్ మీద అంతా బాగా ఈక్వల్గా పరుచుకున్నాక నేను ఒక చీజ్ క్యూబ్ని తీసుకొని తురుముకుంటున్నాను. మీ దగ్గర చీజ్ స్లైస్ ఉన్నట్టయితే చీజ్ స్లైస్ అయినా కూడా పెట్టుకోవచ్చు. లేదా అది లేదు అంటే ఇది స్కిప్ చేసేయచ్చు. ఒక చీజ్ని ఇలా బాగా తురిమి వేసుకున్నాక మరో బ్రెడ్ పీస్ మీద నెయ్యిని కానీ బటర్ని కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మరో బ్రెడ్ని కూడా దాని మీద పరిచి దీన్ని ఇప్పుడు మనం తవా మీద లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక మరో వైపుకి టర్న్ చేసి అటు సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. సో ఇలా ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని సగానికి కట్ చేస్తున్నాను. సో ఇలా హాఫ్కి కట్ చేసి మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా హెల్తీగా శాండ్విచ్ని తినేస్తారు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.